శ్రీ గురుభ్యో నమ. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపమని, స్త్రీ శాపమని అంటారు. నిజానికి జీవుడు తను చేసిన కర్మల వలనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులని, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు కూడా సంక్రమిస్తుంది. సర్పాలను చంపితే సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించకపోతే పితృశాపం కలుగుతాయి అని చెప్తారు పెద్దలు. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా వృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారాల్లో నష్టం కలుగుతాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం వారు అనుభవించవలసి వస్తుంది. ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా దొరలవాట్ల గనక బానిసలైతే అది వ్యాధుల రూపంలో తర్వాతి తరం అనుభవించవలసి వస్తుంది. దీన్నే వంశపారంపర్యం అని అంటారు. అందుకే ధర్మంగా ఉంటే పుట్టేవారు కూడా అదే ధర్మాన్ని పంచుకుని పుడతారు, జీవితంలో వృద్ధి చెందుతారు. కాబట్టి మనం చేసే పుణ్యాలే ఇలాంటి పరిస్థితి రాకుండా చేస్తాయి అని చెప్తారు పెద్దలు. శ్రీమాత్రే